హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ రాష్ట్ర ప్రభుత్వము 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడము జరిగింది. నేను ఆల్రెడీ మన యొక్క ఏపీ సర్వే 2023ని క్లియర్గా క్లాస్ చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియో చూడనట్లయితే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా. దానికి దీనికి లింకప్ అయితే ఉంటుంది. ఈ ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ని బేస్ చేసుకొని మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదా మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి అందులో కూడా దీన్ని అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఇవి రెండు ఆల్రెడీ చేశాను కాబట్టి దీని తర్వాత బిడ్ బ్యాంక్ కూడా సర్వే పైన బడ్జెట్ పైన బిడ్ బ్యాంక్ ఒక టాప్ 100 బిట్స్ అయితే మీకు అందజేస్తాను. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, అందరూ చిన్న లైక్ చేయండి ముందుగా. 2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరండి? బుగ్గానా గారు. ఓకేనా, మరి వీరైతే బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ ప్రభుత్వము ప్రతిపాదించనున్న 2023-24 వార్షిక బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, సర్వే అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి. సర్వే అంటే గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఎంతవరకు అమలు చేశారు అనేది చెప్పేదే సర్వే. ఓకేనా, మరి బడ్జెట్ ఏంటి అంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఏంటి అంటే ఈ సంవత్సరము ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఏ పథకానికి ఎంత మొత్తం ఖర్చు చేయబోతున్నాం, ఏ రంగంలో ఎంత మొత్తం ఖర్చు చేయబోతున్నాం అనేటువంటి ఒక ఎస్టిమేషన్ అండి ఇదంతా కూడా. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఈ సంవత్సరానికి వచ్చిన బడ్జెట్ ఏంటండి? 2,79,279 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 2,79,279 కోట్ల రూపాయలతో మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ ఈ సభలో ప్రవేశపెట్టడము. 5వ సంవత్సరం అండి, చివరి సంవత్సరం ఇది. ఓకేనా, వైసీపీ వచ్చేసి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయితే అవుతుంది. అందులో భాగంగా ఇది చివరి సంవత్సరంగా మనమైతే చెప్పుకోవచ్చు. మొత్తం బడ్జెట్ 2,70,279 కోట్ల రూపాయలు. మరి ఏ విధంగా ఉందో చూద్దాము. రెవెన్యూ వ్యాయం వచ్చేసి 2,28,540 కోట్ల రూపాయలు బడ్జెట్లో మరి రెవెన్యూ వ్యాయంగా చూపించడం జరిగింది. నెక్స్ట్ మూలధనం వ్యాయంగా 31,061 కోట్ల రూపాయలు చూపించారు. రెవెన్యూ లోటు వచ్చేసి 22,316 కోట్లు. ఆర్థిక లోటు 54,587 కోట్లు.
జిఎస్డిపిలో రెవెన్యూ లోటు వచ్చేసి 3.77% ఉండడం చూడవచ్చు. లాస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి ఏపీ ఆర్థిక లోటు 1.54% అయితే మనము చూడవచ్చు. ఓకే, మరి ఏపీ బడ్జెట్ 2023-24 ఏ ఏ రంగానికి ఎంత మొత్తము కేటాయింపులు చేశారు అనేది ఇప్పుడు చూద్దాము. మొత్తం 2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ కేటాయింపులు క్రింది విధంగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఆర్థిక శాఖకు 72,424 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరికండి? ఆర్థిక శాఖకు. వైద్య ఆరోగ్య శాఖకు 15,882 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 11,589 కోట్ల రూపాయల కేటాయింపు. పశుసంవర్ధక శాఖకి 1,787 కోట్ల రూపాయలు కేటాయింపు. బీసీ సంక్షేమ శాఖకు 23,509 కోట్ల రూపాయలు కేటాయింపు. పర్యావరణ పరిరక్షణకు గాను 685 కోట్లు. జిఏడిపి దీనికి 1,418 కోట్ల రూపాయలు కేటాయించారు. హోంశాఖకు 8,206 కోట్ల కేటాయింపు. గృహ నిర్మాణ శాఖకు 6,292 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధికి గాను 3,858 కోట్ల రూపాయలైతే కేటాయింపులు జరగడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇవి. నీటిపారుదల రంగానికి 11,908 కోట్లు కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్యానికి 2,602 కోట్ల రూపాయలు. మౌలిక వసతులు పెట్టుబడులకు గాను 1,295 కోట్లు. కార్మిక శాఖకు 796 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు 215 కోట్లు. న్యాయశాఖకు 1,058 కోట్ల రూపాయలు కేటాయింపు. అసెంబ్లీ సెక్రటేరియట్ గాను 111 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణ అభివృద్ధికి 9,381 కోట్ల రూపాయలు కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి 2,240 కోట్ల రూపాయలు కేటాయించారు. నగదు బదిలీ పథకాలకు గాను 54,000 కోట్ల రూపాయలు కేటాయించారండి. నెక్స్ట్ వన్, ఇంధన శాఖకు 6,546 కోట్ల రూపాయలు కేటాయించారు. అగ్రవర్ణ పేదల ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి అండి, ఇంపార్టెంట్ ఇది. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి 11,085 కోట్ల రూపాయలు కేటాయింపు. సివిల్ సప్లై 3,725 కోట్లు. జిఏడిపి 1,148 కోట్లు కేటాయింపు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి 1.67 కోట్లు. ప్రణాళికకి 809 కోట్లు. రెవెన్యూ 5,380 కోట్లు. రియల్ టైమ్ గవర్నెన్స్ గాను 73 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్కి 1,167 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. నెక్స్ట్, ఏపీ బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి, పథకాలకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పథకానికి ఎంత మొత్తం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారనేది. సాంఘిక సంక్షేమానికి 14,511 కోట్లు. ఆర్ఎండ్బికి 9,119 కోట్ల రూపాయలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 9,351 కోట్లు. యూత్ అండ్ టూరిజంకి 291 కోట్ల కేటాయింపు. డిబిటీ స్కీమ్లకు 54,228.36 కోట్ల రూపాయలు కేటాయింపు. పెన్షన్లకు 21,434 కోట్లు. రైతు భరోసాకు 4,020 కోట్లు. జగనన్న విద్యా దీవెనకు 2,842 కోట్లు. వసతి దీవెనకు 2,200 కోట్ల కేటాయింపు. వైఎస్ఆర్ పిఎం బీమా యోజనకు 7,000 కోట్లు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు 300 కోట్ల కేటాయింపు. రైతులకు వడ్డీ లేని రుణాలకు 500 కోట్లు. కాపు నేస్తానికి 5,500 కోట్లు. జగనన్న చేదోడులో భాగంగా 350 కోట్ల రూపాయల కేటాయింపు. వాహన మిత్రకి 275 కోట్లు కేటాయింపు. నేతన్న నేస్తం 200 కోట్లు. మత్స్యకార భరోసాకి గాను 125 కోట్లు కేటాయింపు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద 50 కోట్ల కేటాయింపు. ఈబీసీ నేస్తానికి 610 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తుకి 200 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి గాను 6,700 కోట్ల రూపాయలు కేటాయింపు. వైఎస్ఆర్ చేయుతకి 5,000 కోట్లు. అమ్మఒడికి 6,500 కోట్లు. బీసీ కార్పొరేషన్కి 22,715 కోట్లు. ఎస్సీ కార్పొరేషన్కి 8,384.93 కోట్లు. ఎస్టీ కార్పొరేషన్కి 2,428 కోట్ల కేటాయింపు. ఈబీసీ కార్పొరేషన్కు 6,165 కోట్ల కేటాయింపు.
కాపు కార్పొరేషన్కి 4,887 కోట్లు, క్రిస్టియన్ కార్పొరేషన్కి 115.03 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కి 346.78 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్కు 1868.25 కోట్లు కేటాయింపు చేశారు. నెక్స్ట్, ఏబీ బడ్జెట్ మేజర్ అలొకేషన్స్, ప్రధాన కేటాయింపులు ఏంటో చూద్దాం. ముందుగా వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారంటే వ్యవసాయ రంగానికి 11,589 కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్ వ్యవసాయ యాంత్రీకరణకు 1,212 కోట్లు, మత్స్యకారుల బీమాకు 125 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతులకు వడ్డీ లేని రుణాల కోసం 500 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు 4,020 కోట్లు మంత్రి కేటాయించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి కోసం ఎంత చేశారు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విద్యారంగాన్ని మార్చేందుకు విద్యారంగంపై ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి 1,166 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,500 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెనకు 2,841.64 కోట్లు కేటాయించగా జగనన్న వసతి దీవెనకు 2,200 కోట్లు కేటాయించారు. అదనగా మాధ్యమిక విద్యారంగానికి ప్రభుత్వము 29,690 కోట్లు కేటాయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్, పెన్షన్లు మరియు బీమా కోసము ఏపీ బడ్జెట్ 2023లో వైఎస్ఆర్ పీఎం బీమా యోజనకు మొత్తము 1,600 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ బహుమతికి 21,434 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్లకు 21,434.72 కోట్లు కేటాయింపులు జరగడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అండి, ప్రత్యేక ప్రయోజన పథకాలు. ప్రత్యక్షంగా కొంతమందికి పథకాల ద్వారా చెల్లిస్తారు కదండి, అవేంటో చూద్దాం. మరి ఏపీ బడ్జెట్ 2023-24లో ప్రత్యక్ష ప్రయోజనాల పథకాలకు 54,228 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు 21,435 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు 4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు 2,842 కోట్లు, జగనన్న వసతి దీవెనకు 2,200 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి గాను 6,700 కోట్లు, వైఎస్ఆర్ చేయుత పథకానికి 5,000 కోట్లు. అంటే ఇవి డైరెక్ట్ నగదు బదిలీ అంటారండి, నగదు బదిలీ పథకాలు, డైరెక్ట్ ప్రజలకు నగదు రూపంలో చెల్లించేటువంటి పథకాలు. నెక్స్ట్ వన్, వెల్ఫేర్ స్కీమ్స్ అండి, సంక్షేమ పథకాల కోసము ఏపీ బడ్జెట్ 2023లో ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 15,800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇతర కేటాయింపుల్లో ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు, మనబడి నాడు నేడికి 3,500 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్లు ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కింద 2,005 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కింద 6,929 కోట్లు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కింద 38,605 కోట్ల కోసం బడ్జెట్లో మొత్తము 9,381 కోట్లు కేటాయించారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కాపు సంక్షేమం మరియు మైనారిటీ సంక్షేమం క్రింద 4,203 కోట్లు, ఆర్థిక మంత్రి 4,887 కోట్లు కేటాయించడం అయితే చూడవచ్చు. మరి పేదలకు గృహ నిర్మాణానికి గాను 5,600 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 9,118 కోట్లు, ఇరిగేషన్కి 11,908 కోట్లు, ఎనర్జీకి అంటే విద్యుత్కి 6,456 కోట్లు, గ్రామ వార్డు సచివాలయాలకు 3,858 కోట్లు కేటాయించడం అయితే చూడవచ్చు. మరి రాష్ట్రంలో 62% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లుగా మంత్రి బుగ్గాన తెలపడం చూడవచ్చు. రైతుల ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరి రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుంటుందని తెలిపారు. మిగిలిన 7,853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో పాడి రంగము కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. మరి గుడ్ల ఉత్పత్తిలో దేశంలోని ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారని. ఇంపార్టెంట్. మాంసం ఉత్పత్తిలో 2వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని వెల్లడించారు. పశువుల బీమా కోసం వైఎస్ఆర్ పశు బీమా పథకం తీసుకొచ్చినట్లుగా మంత్రి బుగ్గాన తెలిపారు. రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
154 నియోజకవర్గాల్లో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేశామని ఈ సందర్భంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అయితే జరిగింది. వీటిపైన బిడ్ బ్యాంక్ కూడా అందజేస్తానండి. సో నో ప్రాబ్లం. ఎవరైతే మన దగ్గర గ్రామవార్డు సచివాలయ కోర్స్ తీసుకున్నారో వాటిలలో కూడా ఇదైతే యాడ్ చేయడము జరుగుతుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.